శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. ఆధాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ ఇంటికి మీ వ్యాపార సంస్థలకి దిష్టి తగలకుండా ఉండాలంటే, లేదా ఇంటికి తగిలిన దిష్టి పోవాలంటే, మీ వ్యాపార సంస్థకి తగిలిన దిష్టి పోవాలంటే ఎలాంటి శక్తివంతమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కేవలం మనుషులకు మాత్రమే కాదు, ఇళ్లకు కూడా దిష్టి తగులుతూ ఉంటుంది. బ్రహ్మాండమైన ఇల్లు కొనుక్కున్నాం, విపరీతంగా దిష్టి తగులుతుంది. లేదా బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నాం, అపార్ట్మెంట్ కొనుక్కున్నాం, బ్రహ్మాండమైనటువంటి ప్రాపర్టీ కొన్నామంటే చాలు, దానికి విపరీతంగా కనుదిష్టి ఉంటుంది. అలాగే బిజినెస్ బాగా సాగుతుంటే మీ బిజినెస్ ప్లేస్కి కూడా దిష్టి విపరీతంగా తాకుతుంది. కాబట్టి మీ ఇంటికి కానీ వ్యాపార సంస్థకు కానీ దిష్టి దోషం మొత్తం పటాపంచలు చేయాలంటే కొన్ని విధులు పాటించాలి. ముందుగా మీ ఇంటికి అసలు దిష్టి తగలకుండా ఉండాలంటే మంగళవారం పూట ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. అదేంటంటే, మంగళవారం రోజు ఒక గిన్నెలో నీళ్లు తీసుకోండి, ఆ నీళ్లలో కొద్దిగా కుంకుమ కలపండి. అప్పుడు అవి కుంకుమ కలిపిన నీళ్ళు అవుతాయి, ఎర్ర నీళ్ళు అవుతాయి. ఆ ఎర్ర నీళ్ళల్లో నిమ్మకాయ రసం పిండండి. నిమ్మకాయ రసం ఆ ఎర్ర నీళ్ళల్లో పిండుతూ ఓం కాలభైరవాయ నమః అని కాలభైరవ నామాన్ని 8 సార్లు చదువుకోండి. కుంకుమ కలిపిన నీళ్లలో, ఎర్ర నీళ్ళల్లో మంగళవారం పూట నిమ్మరసం పిండుతూ కాలభైరవ నామం చదువుకొని, అలా నిమ్మరసం పిండిన ఎర్ర నీళ్లతో మీ ఇంటికి క్లాక్ వైజ్ 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు దిష్టి తీసి ఆ ఎర్ర నీళ్లు దూరంగా పారబోయండి. ఇంటికి తగిలిన దిష్టి మొత్తం పటాపంచలైపోతుంది. అలాగే నెలకొకసారి మీ ఇంటికి టమోటా, రాళ్ళ ఉప్పు ఈ 2 కలిపి దిష్టి తీసి బయట పారేయండి. ఇంటికి ఉన్న దిష్టి పోతుంది. అలాగే ఒక్కొక్కసారి ఒక మంచి ఫంక్షన్ చేసుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ దిష్టి తగులుతుంది, ఇంటికి కూడా దిష్టి తగులుతుంది. కొత్తగా ఇల్లు కొన్నా, కొత్తగా అపార్ట్మెంట్ కొన్నా దిష్టి తగులుతుంది. లేదా ఉన్న ఇంట్లో ఫంక్షన్ చేసుకున్నప్పుడైనా ఇంటికి దిష్టి తగులుతుంది. అలాంటప్పుడు ఇంటికి పూర్తిగా దిష్టి పోవాలంటే ఒక మంగళవారం రోజు లేదా శనివారం రోజు ఒక నల్లటి వస్త్రం తీసుకోండి. ఆ నల్ల వస్త్రంలో నల్ల నువ్వులు కొన్ని ఉంచి మూటగట్టి, ఆ నల్లటి వస్త్రపు మూట మీద కర్పూరం ఉంచి వెలిగించి దాంతో 3 సార్లు క్లాక్ వైజ్, 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ దిష్టి తీసి దూరంగా విసిరేయండి. దిష్టి తారాస్థాయిలో ఉన్నప్పుడు ఇలా నల్ల నువ్వులు మూటగట్టిన నల్ల వస్త్రం మీద కర్పూరం ఉంచి మీ ఇంటికి దిష్టి తీయాలి. అప్పుడు మీ ఇంటికి ఉన్న దిష్టి మొత్తం పటాపంచలైపోతుంది. అలాగే వ్యాపార సంస్థలకు కూడా దిష్టి ఉంటుంది. అసలు ఏ వ్యాపార సంస్థకి దిష్టి తాకకుండా ఉండాలంటే, ప్రతి మంగళవారము కూడా మీ వ్యాపార సంస్థ తెరవటానికి ముందే, అంటే మీ షాపు తెరవటానికి ముందే ఒక నిమ్మకాయ కోయండి. ఆ నిమ్మకాయ కోసిన తర్వాత ఆ 2 నిమ్మకాయ చెక్కలు కూడా మీ వ్యాపార స్థలం, మీ షాపుకు 2 వైపులా పెట్టండి. దాని మీద కుంకుమ వేయండి. పూర్తిగా కుంకుమ వేసేసి అక్కడ రాళ్ళ ఉప్పు పోయాలి. అంటే రాళ్ళ ఉప్పు మీద కుంకుమ పోసినటువంటి నిమ్మ చెక్కలు మీ షాప్కి 2 వైపులా ఉంచాలి. ఇది చాలా అద్భుతంగా వ్యాపార సంస్థలకి దిష్టిని పోగొడుతుంది. చాలా సులభం. ప్రతి మంగళవారము షాపు తెరవటానికి ముందు షాప్ ఎంట్రన్స్కి 2 వైపులా రాళ్ళ ఉప్పు కొద్దిగా పోయాలి. ఆ తర్వాత ఒక నిమ్మకాయ కట్ చేసి ఆ 2 చెక్కలు కూడా ఈ రాళ్ళ ఉప్పు మీద పెట్టాలి. దాని మీద పూర్తిగా కుంకుమ చల్లాలి. ఇంతే. ఈ పరిహారం చేసుకుంటే వ్యాపార సంస్థకు ఉన్న దిష్టి పోతుంది. మళ్ళీ మంగళవారం రాత్రి షాప్ కట్టేసేటప్పుడు దానికి 2 వైపులా, ఎంట్రన్స్కి 2 వైపులా ఉన్న ఆ రాళ్ళ ఉప్పు, కుంకుమ వేసిన నిమ్మకాయ చెక్కలు ఇవి ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. ఇది చేసుకుంటే మీ షాపుకి ఎలాంటి దిష్టి ఉండదు. అలాగే కొబ్బరికాయకి అన్ని దిష్టి దోషాలు పోగొట్టే శక్తి ఉంటుంది. ఏ షాపులో అయినా సరే, మీరు ఏ బిజినెస్ చేస్తున్నా సరే, ఒక గ్రీన్ కలర్ క్లాత్లో కొబ్బరికాయ ఉంచి మూటగట్టి మీ షాపులో నార్త్ సైడ్ వేలాడదీయండి. వ్యాపార సంస్థలో ఉత్తర దిక్కులో కొబ్బరికాయ మూటగట్టి ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని వేలాడదీస్తే, ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో కొబ్బరికాయ ఉంచి మూటగట్టి షాపులో ఉత్తరం వైపు వేలాడదీస్తే ఆ షాపుకి అసలు దిష్టి దోషాలనే ఉండవు. షాపు బ్రహ్మాండంగా సాగుతుంది. అలాగే శుక్రవారం పూట షాపులో ఖచ్చితంగా గుగ్గిలం పొగ వేయండి. అలాగే షాపులో ఒక పుస్తకం ఉంచి రోజు షాప్ తెరవగానే శ్రీరామ జయం అని ఆ పుస్తకంలో 11 సార్లు రాయండి. శుక్రవారం, శనివారం కొబ్బరికాయ ముక్కల్లో పంచదార కలిపి మీ షాప్కి వచ్చిన వాళ్ళకి ఇవ్వండి. ఇవి చేసుకుంటే మీ షాపు వ్యాపార సంస్థకు ఉన్నటువంటి దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఇంటికి కానీ వ్యాపార సంస్థకు కానీ ఎలాంటి దృష్టి దోషాలు తగలకుండా ఉండాలంటే ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సంపూర్ణంగా శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.